కనెక్షన్ ఉందా? ఎస్, కనెక్షన్ ఉంది. శ్రీ భగవాన్ చెప్పారు, అమ్మ అష్టలక్ష్మి ప్రధాయిని. మీ లోపల 2 విషయాలు క్లియర్గా ఉండాలి. శ్రీ అమ్మ ఎవరు అనే క్లారిటీ ఉండాలి, మీకేం కావాలి అనే క్లారిటీ ఉండాలి. మీ చేతికి ఒక అష్టలక్ష్మి నాణ్యము ఇస్తున్నాము. దర్శనంలో మీరు అమ్మ సన్నిధికి వచ్చినప్పుడు శ్రీ అమ్మ వారి 2 చేతులను మీ తల మీద పెట్టి దీక్ష ఇస్తున్నారు. ఆ దీక్ష తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, శ్రీ భగవాన్ ఇంతసేపు మనకు ఆ ఎనర్జీ పాయింట్ గురించి చెప్పారు చూడండి, ఏదైతే ఇప్పుడు భారతదేశం మీద షైన్ అవుతుంది, ఆ ఎనర్జీ పాయింట్తో యు విల్ బీ అలైన్డ్ విత్ దట్ ఎనర్జీ పాయింట్. మీరు ఆ ఎనర్జీ పాయింట్తో కనెక్షన్ వచ్చేస్తుంది మీకు. భగవాన్ అన్నారు కదా, ఒక్కసారి వెన్ యు ఆర్ అలైన్డ్ విత్ దట్ ఎనర్జీ పాయింట్ యు విల్ టేక్ ఆఫ్. ఆ ఎనర్జీ పాయింట్తో మీకు కనెక్షన్ రావడం మీరు టేక్ ఆఫ్ అవుతారు. బ్రహ్మాండమైన పురోగతి మీలో పుడుతుంది, మీకు డెవలప్మెంట్ అనేది వస్తుంది. సో కరెక్ట్గా భారతదేశం మీద ఆ ఎనర్జీ పాయింట్ ఉన్న ఆ టైంలో ఇహం కోసము అష్టలక్ష్మి స్వరూపిణి అయిన శ్రీ అమ్మ జగన్మాత మనకు దీక్ష ఇవ్వడము, ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ మిరకల్. మరియు ఆధ్యాత్మికతలో గాయం లేని స్థితి, జడ్జ్మెంట్ లేని స్థితికి తీసుకొని వెళ్తారు. యూత్ యొక్క ప్రాబ్లమే హర్ట్ అవ్వడము. తల్లితో హర్ట్ అవుతారు, తండ్రితో హర్ట్ అవుతారు, బాస్ కొంచెం గట్టిగా మాట్లాడితే హర్ట్ అవుతారు, ఎవరైనా టీమ్ లీడర్ ఒక్క కరెక్షన్ ఇస్తే హర్ట్ అవుతారు. యూత్కున్న మేజర్ ప్రాబ్లం ఒక్క మాట పడరు. అమ్మ ఇచ్చే దీక్ష వలన ఏమవుతుంది, గాయపడేటువంటి స్థితి తొలగిపోతుంది, హర్ట్ అవ్వరు. ఇంకా ఎవరు తిట్టినా హర్ట్ అవ్వరు, ఏమి కొట్టినా హర్ట్ అవ్వరు. అండ్ దెర్ ఇస్ నో జడ్జ్మెంట్, ఎవ్వరి మీద జడ్జ్మెంట్ రాదు. సో ఈ దీక్షా దర్శనము ఒక్కొక్క యువతను ఎంతో నాణ్యతగా చేస్తుంది, ఒక క్వాలిటీ యూత్గా చేస్తుంది. విన్నారు కదా స్వయంగా శ్రీ భగవాన్ నోటి నుండి ఎలాగ 8 మార్కులు తెచ్చుకునే ఆ అబ్బాయి ఎక్కడి నుండి ఎక్కడికి షైన్ అయ్యారు. భగవాన్ చెప్పారు కదా, ఎక్కడి నుంచి ఏదైనా అవ్వగలుగుతుంది, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో లైఫ్ ఇది మీకు ఇస్తున్న గోల్డెన్ ఆపర్చునిటీ. సో దయచేసి అందరూ సంకల్పం తీసుకోండి. పూజలో కూర్చున్న వాళ్ళు పూలు అక్షంతలు తీసుకొని సంకల్పం తీసుకోండి.